ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన తెలుగు కథ. కథలోకి వెళ్దామండి. భోజనాలు వడ్డించాను, రండి అందరూ అంటూ పిలిచింది తులసి. వస్తున్నాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు నరేష్ కూతురు అను. నరేష్ బ్యాంకులో మేనేజర్. ఒక కొడుకు, కూతురు, ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. కొడుకు ఫైనల్ ఇయర్, కూతురు ఫస్ట్ ఇయర్. చాలా సరదా అయిన కుటుంబం. ఎక్కడా నీ పుత్రరత్నం ఇంకా కొంప చేరలేదా అంటూ అడిగాడు నరేష్. మీరు మరీను ఏదో కంబైన్డ్ స్టడీస్ అంటూ వెళ్ళాడు, వచ్చేస్తాడు అంది తులసి. ఇలా గారం చేసే వాడిని అడ్డగాడిదలా చేశావు. వాడొచ్చేసరికి ఎంత అవుతుందో ఏమో, నీకేమైనా చెప్పాడా అని అడిగాడు నరేష్. ఏమో, నాకు చెప్పలేదు నాన్న అంది అమాయకంగా అను. ఆహా, ఏం నటిస్తున్నావే, ఉట్టెప్పుడు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఐక్యమత్యం పెరిగిపోతూ ఉంటుంది. ఇద్దరికిద్దరు తోడు గంగలే. నువ్వు వడ్డించు, వాడు వస్తాడులే అంటూ కూర్చున్నాడు నరేష్. వడ్డిస్తుంటే వచ్చాడు విజయ్. తొందరగా కాళ్ళు కడుక్కుని రారా, నీకు వడ్డించేస్తాను అంది. సరే అమ్మా అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చాడు విజయ్. ఇంత ఆలస్యం అయింది ఏంట్రా అని అడిగాడు నరేష్. రికార్డు వర్క్ ఉంది, నా దగ్గర మెటీరియల్ లేదు, అందుకే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి రాసుకు వస్తున్నాను అన్నాడు విజయ్. సరే కానివ్వండి, నువ్వు కూర్చోవే, అందరం వడ్డించేసుకుందాం అన్నాడు నరేష్. ఉండండి, అన్ని సర్దుతున్నానుగా, ఒక్కొక్కటే తేవాలి, మీ గారాల కూతురు ఒక్క పనికి సాయం రాదు అంది అమ్మ అంటూ నీలిగింది అను. పోనీలేవే, చేస్తుందిలే రేపటి నుంచి అన్నాడు నరేష్. అలాగే నాన్న అంది అను. చూశావా ఎంత బుద్ధిమంతురాలో, చెప్పగానే ఒప్పేసుకుంది అన్నాడు నవ్వుతూ. ఇలా ఎన్నిసార్లు అయింది, ప్రతిసారి రేపటి నుంచి అంటూనే ఉంటుంది అంది తులసి. భోజనాలు చేస్తూ ఏరా అబ్బాయి, ఎలా సాగుతుంది నీ చదువు అంటూ అడిగాడు నరేష్. బాగానే సాగుతుంది నాన్న, ఈ ఏడాదితో అయిపోతే క్యాంపస్ సెలక్షన్ లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను అన్నాడు విజయ్. ఏమిటి తండ్రి కొడుకుల గుసగుసలు అంటూ వచ్చింది వేడి వేడి చారు నిన్న టేబుల్ మీద పెడుతూ. ఏమీ లేదు, ఈ ఏడాదితో వీడి చదువు అయిపోతుంది కదా, వీడికి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను, అదే అడుగుతున్నాను అంటూ నవ్వాడు. వీడికి అప్పుడే పెళ్లి ఏమిటిరా, ఇంకా ఉద్యోగం కూడా లేదు, ఏరా నాకు తెలియకుండా ఏదైనా గుడుపుటాన్ని చేస్తున్నారా అంతే. అదేం లేదు అమ్మా, నాన్న అంతే ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉంటాడు అన్నాను. వారం అంతా మీకు కాలేజీలతో నాకు బ్యాంకుతో సరిపోతుంది, కనీసం ఆదివారమైనా అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పానా, ఎన్ని పనులున్నా అది ఆదివారం పెట్టుకోకండి రా అన్నాడు నరేష్. సరే నాన్న అన్నారు. ఇంతకీ రికార్డ్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అన్నాడు నరేష్. ఇవాళ 30 కదా, ఫస్ట్ తేదీన ఇవ్వాలి, ఇంకా 2 రోజులు ఉంది అన్నాడు. నీ తలకాయ, ఇవాళ 31, 30 కాదు, చూసుకో చవటాయి, ఇంకో రోజు ఉంది, కాదని నిర్లక్ష్యం చెయ్యకు, వెర్రిమాలోకం అన్నాడు నరేష్. అయ్యో, నేను ఇంకా 30 అనుకుంటున్నాను అన్నాడు. ఎంత పని జరిగింది అంటూ ఇవాళ కూర్చొని రాసేయాలి అన్నాడు. ఏమిట్రా ఎంత పని జరిగింది అంటూ అడిగింది. అదా, వాడు ఇంకా ఇవాళ 30 అనుకుంటున్నాడు. 31 అయితే నరేష్ అన్నాడు నరేష్. అయితే ఏమిటి చెప్పరా అంటూ గదమాయించింది. వాడు ఒక అమ్మాయితో లేచిపోదామని అనుకుంటున్నాడు, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామన్నాడట, ఆ విషయం మర్చిపోయాడట అన్నాడు నరేష్ కన్ను కొడుతూ. నీకెలా చెప్పాలో అర్థం కాక ఇద్దరం ఆలోచిస్తాం అన్నాడు విజయ్. ఏరా ఇంత పని చేశావురా అంటూ తిట్లు మొదలు పెట్టింది. అయ్య బాబోయ్, ఊరికి అన్నా అదేం లేదే బాబు, రికార్డు వర్క్ గురించి అన్నా అంతే అన్నాడు కంగారుగా. నేనేదో జోక్ చేశాను అంతే అన్నాడు. నాకు తెలుసు మీరిద్దరు ఏదో చేస్తున్నారు, నాకు తెలియకుండా ఏమైనా పిచ్చి వేషాలు వేశారో మర్యాదగా ఉండదు అంది తులసి. నువ్వైనా చెప్పవే అంటూ చెల్లెని అడిగాడు విజయ్. ఏమో నాకు తెలియదు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు అంది అను. అమ్మ దొంగ, శబరి పొద్దున నువ్వు అడిగినా 100 ఇవ్వలేదని ఇప్పుడు సైడ్ అయిపోతావా అన్నాడు. ఇంతలో ఫోన్ వచ్చిందని వెళ్ళింది.
ఇంటి అడ్రస్ చెప్పి మాట్లాడి వచ్చింది. ఎవరే ఫోను? మన అడ్రస్ చెప్తున్నావు అంటూ అడిగాడు నరేష్. ఆ పిల్లే, మీరు చెప్పారుగా, రైల్వే స్టేషన్ లో ఎదురు చూసి వీడు రాకపోయేసరికి ఫోన్ చేసి ఇంటి అడ్రస్ ఇచ్చాను, వస్తుంది, మీరు భోజనాలు కానియండి. కాకు తిన్నారు అందరు. అమ్మా, నువ్వు కూడా ఏమిటి అన్నాడు విజయ్ వినంగా. ఏమో నాకేం తెలుసు, వస్తుందిగా, దాని సంగతి నీ సంగతి తెలుస్తాను అంటూ భోజనం ముగించింది. విజయ్ గాబరాగా భోజనం ముగించి రూమ్ లోకి పారిపోయాడు. ఎవరై ఉంటారబ్బా, నాన్న జోక్గా అంటే అమ్మ ఇలా అంటుంది, నీకు ఏమైనా తెలుసా ఏమిటి అని చెల్లెల్ని అడిగాడు. ఏమో నాకేం తెలుసు అంది. నీ 100 కోసం నన్ను ఇబ్బంది పెట్టగే, కనుక్కొని రా అంటూ 100 చేతిలో పెట్టాడు. ఇప్పుడు 200 రేటు మారింది అంది. నా బలహీనతను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయకే, నీకు దండం పెడతాను, ఇస్తాలే, ముందు వెళ్ళి విషయం కనుక్కుని రా అంటూ గదిలో నుంచి తోశాడు. అబ్బా వెళతాను, ఉండరా బాబు అంటూ బయటకు వచ్చి, నాన్న నీకేమైనా తెలుసా అంది. నాకు అదే డౌట్గా ఉంది, మనం సరదాగా అన్న మాటలు వీడు నిజం చేస్తున్నాడా అని. చచ్చా, అన్నయ్య అలాంటి వాడు కాదు నాన్న అంది. మరి విషయం నాకు తెలియదు, ఏదో జరుగుతుంది, రాణి ఆ అమ్మాయిని నిజంగా వస్తే అప్పుడు చూద్దాం, మీ అమ్మ కూడా నాలా జోక్ చేసిందేమో అన్నాడు. అవును నాన్న, అది నిజమే అంది. ఇంతలో కాలు వెళ్ళమోగింది. పరిగెత్తుకు వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అందమైన అమ్మాయి బ్యాగుతో నిలబడి ఉంది. నరేష్ గారి ఇల్లు ఇదేనా అండి అంది. షాక్ అయిపోయింది చెల్లెలు. అవును, రండి లోపలికి అంటూ పక్కకి తప్పుకుంది. నానోయ్ నిజంగానే వచ్చేసింది అంటూ లోపలికి పరిగెత్తింది. అందరూ హాల్లోకి వచ్చారు. నమస్కారం అండి అంటూ కాళ్ళకు దండం పెట్టింది. నరేష్ షాక్ లో ఉన్నాడు. ఆ అమ్మాయితో అలా సోఫాలో కూర్చో అంటూ చూపించాడు. ఎంత పని చేశావురా, నువ్వు జోక్ అన్నావు, ఇప్పుడు చూడు నిజం వచ్చేసింది అన్నాడు. నాకేం తెలియదు నాన్న, అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, ఒట్టు అన్నాడు ఇంచుమించు ఏడుపు మొహంతో. మొట్ట గాడిద గుడ్డ ఎదురుగా కనబడుతుంటేను నిజం చెప్పరా, ఎవరు ఆ అమ్మాయి అన్నాడు. నిజంగా నాకేం తెలియదు నాన్న, నన్ను నమ్ము అంటూ మొరపెట్టుకున్నాడు. వాడు అలాగే అంటాడు గాని ముందు భోజనం పెట్టు, ఎప్పుడు తిందో ఏమో పాపం, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అన్నాడు నరేష్. విజయ్ మేడ మీదకు పారిపోయాడు. నువ్వు పెట్టవే అంటూ కూతురికి పురమాయించి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది తులసి. అను, నువ్వు చూడు తల్లి, ఆ విషయం మీ అమ్మ చాలా వేడిగా ఉంది అని అన్నాడు నరేష్. అలాగే అంటూ నువ్వు రా వదిన అంటూ తీసుకెళ్ళింది. వీడెక్కడికి పోయాడు అంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు. మేడ మీద ఉన్నాడు. వెళ్ళి ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పీల్చి వదిలాడు. పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఇంతకీ అమ్మాయి ఎవరు? ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాడు అన్నాడు నరేష్. నిజం నాన్న, నాకు ఏమీ తెలియదు, మీరేదో అమ్మ మీద జోక్ వేస్తే ఇంకాస్త ఏడిపిద్దామని నేను వద్ద పాడాను, ఇంతకు మించి నాకు ఏమీ తెలియదు అని అన్నాడు విజయ్. మరి నీకు తెలియకుండా మన ఇంటికి ఎలా వచ్చింది చెప్పమా అన్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు దిగులుగా. సరేలే చూద్దాం, కిందికి రా అంటూ సిగరెట్ పారేసి ఇద్దరు కిందకి వెళ్ళారు. అనుని పిలిచాడు. అమ్మాయి ఏమైనా చెప్పిందా అన్నాడు. లేదు నాన్న, ఎంత అడిగినా ఏమీ మాట్లాడలేదు, నా గదిలో రెస్ట్ తీసుకోమన్నాను అంది. ఇంతలో పక్కింటి పంకజం వచ్చింది. తన కూతురిని విజయ్కి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఏదో వంకతో ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. వదినా వదినా అంటూ పిలిచింది. మీ అమ్మ లేదా అల్లుడు అంది. అలా పిలవకండి, నాకు చిరాకు అంటూ అమ్మా అంటూ అరిచాడు. తులసి బయటికి వచ్చింది. కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తావా వదినా, మళ్ళీ రేపు ఇచ్చేస్తాను అంది. లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది. అది తీసుకుంటూ, ఈ ఏడాది పెళ్లి చేసేస్తారా మీ వాడికి అంటూ అడిగింది. ఇప్పుడు అదొక్కటే తక్కువ, మీరు వెళ్ళండి, ఇబ్బందిగా ఉంది అంటూ విసుక్కున్నాడు. అల్లుడికి చిరాకు ఎక్కువ అంటూ నవ్వింది. దీనమ్మ జీవితం అంటూ తనని తాను తిట్టుకున్నాడు. ఇంతలో పక్కింటి అనంత్ వచ్చాడు. సోఫాలో కూర్చుని, ఏమోయ్ నరేష్, ఎవరో అమ్మాయి వచ్చింది అన్నాడు అనుమానంగా వెనక్కి వంగి చూస్తూ. మరి అంతలా వంగి చూడక్కర్లేదు, మెడ వంగిపోతుంది అన్నాడు నరేష్. అదేమీ లేదోయ్, ఏదో మామూలుగా అడిగానంతే, ఇంతకీ చెప్పావు కాదు,
మీ బంధువులా అంటూ అడిగాడు మళ్ళీ లోపలికి తొంగి చూస్తూ. అవును అవును, కాదు కాదు అంటూ తడబడ్డాడు నరేష్. అవునంటావు కాదంటావు, ఇంతకు అవునా కాదా చెప్పబోయ్ అన్నాడు అనంత్. బంధువులే అంకుల్ అంది అను మధ్యలో కల్పించుకుని. మరి హుషారుగా ఉండక అలా ఉన్నారేమిటి మీ వాడు? ఎవరినో లేపుకు వచ్చినట్టుగా కొంపదీసి అలాంటి వ్యవహారం ఏదైనా నడిపాడా మీ వాడు? అబ్బాబ్బే, అలాంటిది ఏమీ లేదు. మాకే అర్థం కాక చస్తుంటే మధ్యలో వీడొకడు పేదవ అనుమానాలు వీడును అని మనసులో అనుకుని, అంటే ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయి అన్నమాట, ఇవాళ వచ్చింది అన్నమాట, అదన్నమాట అన్నాడు నరేష్. ఎందుకు వచ్చినట్టో అన్నాడు గది వైపుకు అనుమానంగా చూస్తూ. మీకు అక్కరలేని విషయం లేదు కదా. ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చిందనమాట అన్నాడు నరేష్. అందుకు అంటే ఎందుకో అన్నాడు అనంత్. ఇంకా మమ్మల్ని ఆలోచించుకోనివ్వరా? అయినా ఎందుకు చెప్పాలి మీకు? చెప్పం, నాకు కోపం వచ్చింది, నేను అలిగాను అని అన్నాడు నరేష్. నువ్వు బుగ్గబూతి పెడితే బాగుండదోయ్ నరేష్ అన్నాడు. ఈ చమత్కారాలకేమీ తక్కువ లేదు అన్నాడు నరేష్. చెప్పకపోయినా పర్వాలేదు, ఏదైనా గొడవేమో సాయం చేద్దామని వచ్చాను అన్నాడు అనంత్. మీ సాయానికి ఓ దండం, ఇక బయలుదేరండి సార్ అన్నాడు నరేష్. అలాంటి వ్యవహారం ఏమైనా ఉంటే చెప్పు విజయ్, ఇట్టే సెటిల్ చేసేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఒప్పించేద్దాం. ఈ రోజుల్లో ఇదంతా మోస్ట్ కామన్ అంటూ సాగదీశాడు. బాబు, అలాంటిది ఏమీ లేదు, మీరు బయలుదేరండి అంకుల్ అంటూ భుజం మీద చెయ్యి వేసి బయటకు తీసుకువచ్చి వదిలేశాడు విజయ్. లోపలికి వచ్చి, అమ్మా నీకు దండం పెడతావే, నిజంగా నాకేం తెలియదు, ఏదో సరదాగా నాన్న అంటే నేను వద్ద పాడి కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను, అది ఇలా నా పీకల మీదకు వస్తుంది అనుకోలేదు. ఎప్పుడు నీ మీద జోకులు వేయను, క్షమించు అంటూ బతిమిలాడాడు. తులసి సీరియస్ గా నరేష్ వైపు చూసింది. దండం పెట్టాడు నేను కూడా అంటూ. అప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది. అది అలా రండి దరికి, అమ్మ అంటే ఆట బొమ్మ కాదు, లాలించడమే కాదు తోలు తీయడం కూడా తెలుసు అంటూ. అమ్మా శైలజ అంటూ పిలిచింది. ఆ ఆంటీ వస్తున్నా అంటూ బయటకు వచ్చింది. పిలిచారా ఆంటీ అంటూ అడిగింది. ఇది శైలజ అని నా చిన్ననాటి స్నేహితురాలి కూతురు, ఈ ఊరిలో ఏదో పరీక్ష ఉంది అంటే వచ్చింది. మీరు నన్ను ఆట పట్టిస్తుంటే అదే సమయానికి ఫోన్ వచ్చింది, అంతే, ఫోన్లో అన్ని చెప్పి ఇలా యాక్ట్ చేయించాను అంది నవ్వుతూ. నన్ను క్షమించండి అంకుల్, ఆంటీ చెప్తేనే ఇలా చేశాను అంటూ చెవులు పట్టుకుంది. అదేం పర్వాలేదమ్మా, మా ఇంట్లో జోకులు అలవాటే గాని మా ఆవిడ ప్రాక్టికల్ జోక్ వేసేసరికి షాక్ అయ్యాం అంతే. మొత్తానికి భలే గడుసుదానివి బోండం అంటూ తులసిని పొగిడాడు. పిల్లల ముందు బోండం అనొద్దని చెప్పానా అంటూ మూతి ముడుచుంది. అందరూ నవ్వుకున్నారు. బ్రతికాను రా దేవుడా అంటూ విజయ్ అక్కడి నుంచి జారుకోబోయాడు. ఒరేయ్ విజయ్, రేపు కాస్త ఈ అమ్మాయిని తీసుకెళ్లి పరీక్ష రాయించి తీసుకురా, అర్థమైందా అంది తులసి. అలాగే అమ్మ అంటూ జారుకున్నాడు. అను తన లోపలికి తీసుకుని వెళ్ళు అంది తులసి. రాశైలు అంటూ హుషారుగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. అమ్మాయి బాగుంది, పైగా మీ ఫ్రెండ్ కూతురు అంటున్నావు, ఆ వినయం విధేయత నాకు బాగా నచ్చాయి, మన వాడికి ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు నరేష్. ఆ మాటే నా ఫ్రెండ్ కూడా అడిగింది, బాగా చదువుకుంటుంది, చాలా నెమ్మదస్తురాలు, పైగా నా ఫ్రెండ్ కూతురు, నాకు మనసులో ఆ ఉద్దేశమే ఉంది. కానీ మధ్య తరగతి ఫ్యామిలీ, మరి ఇంట్లో అందరూ ఒప్పుకోవాలిగా అంది. మంచి సంస్కారం సంప్రదాయం ఉన్న ఫ్యామిలీ లాగా ఉంది, మనకి డబ్బు ముఖ్యం కాదు, అవసరమైతే మనమే అన్ని ఖర్చులు పెట్టుకుని పెళ్లి చేద్దాం అన్నాడు నరేష్. నాకు మనసులో అదే ఉంది, ఒకసారి మీరు అందరూ కూడా చూస్తారని, ఏదో పరీక్ష ఉంది అంటే మన ఇంటికి పంపమన్నాను అంది నవ్వుతూ. నాకేమీ అభ్యంతరం లేదు, వాడిక ఇంకా ఇప్పుడప్పుడే నీ మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేదు, నీ ఇష్టం అలాగే కాని అన్నాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చినాను. వాళ్ళ మాటలు విని ఈ అమ్మాయి చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది, ఎంత బాగా మాట్లాడుతుంది, చాలా మంచి అమ్మాయి, అన్నయ్యకి ఇచ్చి చేసే అమ్మా అంది హుషారుగా.
ఆగండి ఆగండి, ముందు వాడు చదువు అవ్వాలి, ఉద్యోగంలో చేరాలి, అప్పుడే పెళ్లి, అప్పటి వరకు ఎదురు చూద్దామని మీ ఫ్రెండుని అన్నాడు నరేష్. సరే మీ ఇష్టం, మీరు ఎలాగంటే అలాగే అంది తులసి. చేసేదంతా చేసేసి చివరిలో నా ఇష్టం అంటుంది. ప్రతిసారి చూశావా మీ అమ్మ తెలివితేటలు అంటూ నవ్వాడు. ఆ మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.